హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్యాక్టర్ ల్యాబ్ కాన్వర్జేషన్స్. సోఫార్ మేము ఇంతవరకు వీడియోస్ అన్ని స్టాక్స్ మీద, స్ట్రాటజీస్ మీద వర్క్ చేసాము. మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ పీపుల్ ఆస్ అస్ టు మీట్ ఫ్యూ పీపుల్ అండ్ వాళ్ళ లైఫ్ జర్నీస్ అడిగి, వాళ్ళ వెల్త్ ఎలా సంపాదించారు, వాళ్ళు తీసుకున్న ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళు ఎంచుకున్న స్ట్రాటజీస్ ఏంటి, దాని మీద కూడా కవర్ చేయమని మాకు చాలా ఇన్పుట్స్ వచ్చాయి. సో అందుకు వీఆర్ మీటింగ్ హర్ష కుండూరి, హూ ఇస్ మై సూపర్ సీనియర్ అట్ బిట్స్ గోవా. ఐ లుక్ అప్ టు హిమ్ ఫార్ మెనీ రీజన్స్. అతని సొంత కెరియర్లో గ్రో అవడమే కాకుండా ఫైనాన్షియల్గా ఆల్సో హీ హాజ్ అచీవ్డ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అట్ అ వెరీ యంగ్ ఏజ్ ఇన్ ద ఫస్ట్ 10 years ఆఫ్ హిజ్ వర్క్ ఎక్స్పీరియన్స్. అండ్ అతన్ని అడిగి వీల్ గెట్ టు నో మోర్ అబౌట్ హిస్ జర్నీ. హాయ్ హర్ష. శేఖర్, గుడ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా కూర్చుని మాట్లాడే ఛాన్స్ దొరికింది మనకి. యా, నేను ప్రొఫెషనల్ గా హర్ష అని పిలిచాను, బట్ యాక్చువల్గా ఐ యూస్ టు కాల్ యూ అన్న ఇన్ కాలేజ్, సో లెట్ మీ స్టిక్ టు అన్న. షూర్, పర్లేదు. అన్న, సో మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. లైక్ మీరు 2008 లో గ్రాడ్యుయేట్ అయ్యారు బిట్స్ గోవా. దట్ వాస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఇయర్ ఫార్ ఎనీ గ్రాడ్యుయేట్ బికాస్ ఆఫ్ ది రిసెషన్. సో హౌ డిడ్ యూ స్టార్ట్ యువర్ జర్నీ అండ్ అక్కడ నుంచి వాట్ డిడ్ యూ టేక్ నెక్స్ట్? 2008 was very tough campus. I think BITS Goa కూడా the first batch graduating Correct. from BITS Goa, so కొంత ఆ ఛాలెంజ్ ఉండింది. లక్కీగా వాజ్ ఏబుల్ టు గెట్ క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఆరకుల్ వచ్చింది. ఆరకుల్లో జాయిన్ అయిన తర్వాత క్విక్లీ రియలైజ్ నాకు ప్రోగ్రామింగ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదని. వన్ థింగ్ థీమ్ దట్ స్టక్ త్రూ అవుట్ మై కెరియర్ వాజ్, ఓకే మనం నచ్చింది చేస్తే అట్లీస్ట్ కొంచెం ఎంజాయ్మెంట్ అయినా ఉంటుంది, డబ్బులు తక్కువైనా. సో అలాగా ఐ స్విచ్ టు అనలిటిక్స్ విత్ ఇన్ డేటా అండ్ అనలిటిక్స్. అది మోర్ బిజినెస్ సైడ్ ఉండేది. సో డేటా అండ్ అనలిటిక్స్ స్విచ్ అయిన తర్వాత అక్కడ మేము కొంచెం ఫస్ట్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్, ఏఐకి ఎక్స్పోజ్ అయ్యాం. ఆరకుల్ అయిన తర్వాత ఆరకుల్ క్విట్ చేసి మనం ఆరకుల్ ఏదైతే చేసామో అదే పిల్లలకి ఎందుకు చేయకూడదు, లైక్ ఎవ్రీ స్టూడెంట్కి ఇండిపెండెంట్గా టీచర్ ప్రమేయం లేకుండా హౌ డూ యూ గివ్ కస్టమైజ్డ్ క్వశ్చన్ పేపర్ వాళ్ళ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ బేసిస్ మీద అని ఒక కంపెనీ పెట్టి, స్కూల్ టెక్ అని. స్కూల్ టెక్ కంపెనీ అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు, కానీ దానివల్ల చాలా తెలిసాయి. లైక్ యాజ్ సార్ట్ ఆఫ్ ఫౌండర్, సిఇఓ టైప్ రోల్ ప్లే చేసేవాడిని. సో జనాలను ఎలాగ అట్రాక్ట్ చేయాలి, క్యాష్ ఫ్లోస్ ఎలా మేనేజ్ చేయాలి, అమ్మడం ఎలాగా, సార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ డైవర్స్ ఆస్పెక్ట్స్లో కొంచెం ఎక్స్పోజర్ వచ్చింది. దాంతో గ్యాప్స్ కూడా తెలిసాయి, ఏంటి ఏం లేవు. అప్పుడు ఎంబీఏ చూస్ చేసుకోవడానికి కారణం అది మేజర్గా అయింది. అండ్ యూఎస్కి వెళ్ళాను ఎంబీఏ చేయడానికి. 2012-2014 ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఎంబీఏ నేను డ్యూక్ యూనివర్సిటీలో చేశాను, నార్త్ కెరోలినాలో. డ్యూక్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్లో ఒక ఎంబీఏ కాలేజ్ హైర్ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యి దాంట్లో ఫస్ట్ రొటేషన్ సేల్స్ చేశాను. సేల్స్ చేసి సేల్స్తోనే స్టిక్ అయ్యాను అప్పటి నుంచి. అండ్ దెన్ 2023లో యాజ్ ద జనరల్ మేనేజర్ ఫర్ ఏషియా, యూఎస్ నుంచి సింగపూర్కి రీలొకేట్ అయ్యి, సింగపూర్ నుంచి ఇండియాకి రీలొకేట్ అయ్యి. ఓకే, సో ఇప్పుడు మీరు కంప్లీట్లీ మూవ్ బ్యాక్ టు ఇండియా? టు అ లార్జ్ ఎక్స్టెంట్, yes. ఓకే, సో మీరు అరౌండ్ 10 years ఉన్నారు కదా యూఎస్లో. అండ్ వితిన్ 10 years యూ హ్యావ్ అక్యుములేటెడ్ వాట్ ఎవర్ దట్ యూ aspire to and you came back to India. అలా అనుకోవచ్చు, yes. సో యాక్చువల్గా ఇది చాలా మందికి డ్రీమ్. ఇది 10 years లో సంపాదించేసి ఇండియాకి వెళ్ళిపోవాలి అని చెప్పండి. వెరీ ఫ్యూ పీపుల్ కెన్ అచీవ్. సో ఇఫ్ లెట్స్ సే దీనికి ఉన్న కారణాలు మీరు 3-4 చెప్పగలుగుతారంటే కనుక వాట్ కెన్ దే బి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ నెంబర్ 1, ఇప్పుడు 2014కి వెళ్తే మెయిన్ గ్రాడ్యుయేట్ అయ్యేసరికి నా ఎంబీఏ స్టూడెంట్ లోన్స్ ఒక 250K ఎంతో ఉండాలి ఆల్మోస్ట్. థింక్ అబౌట్ ఇట్. ఆ రోజుల్లో ప్రాబ్లీ లైక్ 60-65 రూపీస్ ఉండేదేమో డాలర్. సో 1.5 ఈ రోజుల్లో అయితే టాకింగ్ రఫ్లీ 2.5 crores అనుకోవచ్చు. 2.5 crores. అండ్ దెన్ మళ్ళీ వైఫ్ కూడా కలుపుకుంటే సాలిడ్ 3 crores డెట్ ఉందని అనుకో. సో దాని నుంచి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఆల్మోస్ట్ బ్యాంక్ 2%, 3% ఇచ్చే రోజుల్లో కూడా అక్కడ స్టూడెంట్ లోన్ డెట్ ఆల్మోస్ట్ 8%, 9% అలా. ఎడ్యుకేషన్ లోన్ ఇండియాలో కూడా సేమ్ ఆల్మోస్ట్ 9% అంతే ఉంది. కానీ అక్కడ ఏంటంటే మనం నేను స్టూడెంట్ లోన్ అక్కడ తీసుకున్నాను, యుఎస్ లో తీసుకున్నాను. యుఎస్ లో ఆబ్వియస్ గా మనకి ఏం అసెట్స్ అవి ఏమి ఉండవు కాబట్టి, అన్సెక్యూర్డ్ లోన్ కాబట్టి కొంచెం హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, నేను
స్టూడెంట్ డెట్ క్లియర్ చేసే సినారియోలో సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హౌ ఫోకస్ ఆన్ కెరియర్ అండ్ ఎర్నింగ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఐ మీన్ అది ఎవరికైనా ట్రూ. ఎవరైనా ఎంఎస్ఏ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అవుతుంటే నా ఫస్ట్ రికమెండేషన్ ఏంటంటే చాలా మంది బిట్ కాయిన్ స్టాక్స్ అవన్నీ కాదు, ఫస్ట్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఉండాలి, దానికి ఎర్నింగ్స్ కావాలి. అండ్ సో నెంబర్ 1 ఫోకసింగ్ ఆన్ ఎర్నింగ్స్ అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఐ వుడ్ సే హ్యావింగ్ అ ప్లాన్. హ్యావింగ్ అ ప్లాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను 2015-2016లో కూర్చుని సాలిడ్గా ఒక ప్లాన్ రాసుకున్నా. ఏంటి కెరియర్లో నేను ఏం చేయాలి, ఈ ఫైనాన్షియల్గా నేను ఏం చేయాలన్న ఒక థాట్ ప్రాసెస్ తోటి స్టార్ట్ చేశాను. ఇది ఎందుకు నాకు అనిపించిందంటే బ్యాక్ టు స్కూల్ టెక్ ఆ రోజుల్లో ప్లాన్ లేకపోతే సార్ట్ ఆఫ్ కాన్సెప్ట్ అయితే వచ్చేసింది. ఏంటంటే ఫెయిలింగ్ టు ప్లాన్ ఇస్ ప్లానింగ్ టు ఫెయిల్ అన్న ఒక బేసిక్ ట్రైట్ ఉండేది. అండ్ సేల్స్లో కూడా ఎవ్రీ ఇయర్ సేల్స్ ప్లాన్ రాస్తాం. మనం కంపెనీకే ఎన్ని ప్లాన్లు రాస్తుంటే ఇది మన జీవితం, మనం ఎన్ని ప్లాన్లు రాసుకోవాలన్న ఒక థాట్ వచ్చింది. సో ప్లాన్ రాసుకున్నా. ఆ ప్లాన్ రాసుకోవడం ఒక మేజర్ బ్రేక్ త్రూ నన్ను అడిగితే. చాలా మందికి ఏంటంటే గమ్యం లేని ప్రయాణం లాగా ఉంటుంది. రోజు ఎక్కేస్తాం బస్సు, అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. మనం రైట్ బస్ ఎక్కాలంటే అసలు ఏ గమ్యంకి వెళ్ళాలో తెలియాలి. సో అదొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే క్యాపిటల్ లాస్ లేని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఒక ప్లాన్, ఫస్ట్ సేవింగ్స్ ఉంటే, ప్లాన్ ఉంటే, దెన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేయడం. అండ్ దెన్ ఫోర్త్ థింగ్ మంచి ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేయడం. ఇన్వెస్ట్మెంట్స్ కూడా లాస్ లేని క్యాపిటల్ లాస్ ఉందంటే దెన్ ఎవ్రీ యు ఆర్ డిలేయింగ్ a lot of so how do you make sure you're sticking to a plan కానీ. Okay. And fourth thing నన్ను అడిగితే the thing that also helped me the most is not being impatient. Patience అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే if you really think about the best investments that I did were investments that I did 10 years ago. ఇది ఎలా ఉంటుందంటే 9 నెలలు పడుతుంది ఎవరినైనా బేబీ డెలివర్ చేయాలంటే, నువ్వు దాన్ని ఫోర్స్ చేసి 1 month డెలివర్ చేసావు. ఇన్వెస్టింగ్ కూడా అంతే, యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ పేషెంట్. సో ఈ 4 attributes నన్ను అడిగితే లక్ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్. చాలా మంది ఏంటంటే ఇది నా టాలెంట్ అలా అని అనుకోలేను. ఎందుకంటే సరైన జాబ్ రావటం, సరైన జాబ్ స్టేబుల్గా ఉండటం, కెరియర్ గ్రోత్ రావటం, ఇన్కమ్ పెరగటం, ఇవన్నీ కూడా లక్ ప్లేస్ అ లాట్ ఆఫ్ రోల్ ఇన్ దట్. కానీ లక్ ఒకటి ఉంటే సరిపోదు, ఈ 4 కూడా ఉండాలి. అంటే దెన్ యూ కెన్ డూ ఇట్. ఐ థింక్ ఇట్స్ వెరీ డోబుల్. లైక్ అ లాట్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ స్కేల్స్ ఆఫ్ ఎవరి ప్లాన్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళొచ్చు. అందరూ ఇదే నంబర్కి రీచ్ అవ్వకపోయినా వాళ్ళ పరిధిలో దే కెన్ గెట్ టు దట్ నంబర్. అండ్ ఆల్సో ఇప్పుడు వన్ మోర్ థింగ్, లైక్ టైమింగ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అని. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్లాన్ చేసుకున్నారు కరెక్ట్గా 10 yearsలో అంతా ఎవ్రీథింగ్ హెస్ వర్క్డ్ అవుట్ వెల్. అండ్ ఆల్సో సోషల్లీ అంటే మీ ఫ్యామిలీ పరంగా, కిడ్స్ పరంగా కూడా మనకు అన్ని అనుకూలించాలి. ఇట్స్ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఐ మీన్ మా వైఫ్ సావిత్రి రానుందనుకో ఇండియా, చేయగలిగేది ఏం లేదు. సో అండ్ ఆల్సో ఆ ప్లాన్లో కూడా యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు మా ఇంట్లో డెసిషన్స్ అన్ని మేజర్గా తనే తీసుకుంటుంది, ఫైనాన్షియల్ డెసిషన్స్ నేను తీసుకుంటాను. అలాగని తన ప్రమేయం ఫైనాన్సెస్లో ఉండదా, నా ప్రమేయం ఇంట్లో ఉండదా అంటే అలా ఉండదు. ఆ ప్లాన్లో ఇద్దరికి యాక్చువల్లీ ప్లాన్ రాసినప్పుడు మా ఇద్దరికి కూడా మేము ఒక కామన్ బేసిస్కి రావడానికి ఉపయోగపడుతుంది కదా. అండ్ దెన్ కన్సిస్టెంట్గా ఆ ప్లాన్కి స్టిక్ అవ్వడానికి కూడా ఇట్ సర్టన్లీ హెల్ప్స్, రైట్? లైక్ వాట్ ఇస్ అవర్ కోర్ మిషన్ అని సింపుల్గా ఆ రోజుల్లో సావిత్రి నేను వి సార్ట్ ఆఫ్ డిసైడెడ్, ఓకే ఇది మా లైఫ్ స్టైల్, ఇంత అంటే మేము అనవసరం అంతకంటే సార్ట్ ఆఫ్ అప్బ్రింగింగ్లో కూడా అంతకంటే ఎగ్జూబరెంట్గా పెరిగిన సిచ్యువేషన్ కాదు. సో అది పెట్టుకున్న తర్వాత వి సెడ్ ఇంత సేవింగ్స్ పర్సంటేజ్ రేట్ ఉండాలి, ఇంత దీంట్లో పెట్టుకుంటే వెళ్తాం, ఏమవుతుందో చూద్దాం అన్న ప్లానింగ్ దాంట్లో ఉండేవాళ్ళం. సో అదే ఆ ప్లాన్కే స్టిక్ అయ్యాం. సో అండ్ దెన్ కిడ్స్ కూడా లైక్ 2024 ప్లాన్ రాసుకున్నప్పుడు కూడా మా ఫాదర్ ఏ ఏజ్కుంటారు, మా మదర్కి ఏ ఏజ్కుంటారు. కోవిడ్ అనేది పక్కకు తీసేస్తే విచ్ కుడ్ హ్యావ్ బీన్ ఎ షాక్ ఈవెంట్ ఫర్ ఎనీ ఫ్యామిలీ. లక్కీగా we've all come through pretty well కోవిడ్లో. సో 2024కి ఆ విజన్ ఉండదు, ఈ ఏజ్కి పేరెంట్స్ ఉంటారు, కిడ్స్ పుడితే ఈ ఏజ్ రేంజెస్లో ఉంటారు, ఇది రైట్ టైం టు కమ్ బ్యాక్ అనేది ఒకటి ఉంది. దానికి 2016 ప్లాన్ చాలా హెల్ప్ చేసిందని నేను అనుకుంటాను. గాట్ ఇట్. ఒకసారి ఈ ప్లాన్ మీరు రాసుకుంది కొంచెం డీటెయిల్ ఇస్తారన్న, లైక్ వాట్ వర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ దట్ ప్లాన్?
చాలా సింపుల్ 3 కాంపోనెంట్స్. ఒకటి ఏంటంటే ఫస్ట్ ప్రిన్సిపల్స్ రాసుకున్నా. అసలు నేను ఏమైనా సరే ఏ ప్రిన్సిపల్స్ అయితే దాటకూడదో అవి రాసుకున్నా. గార్డ్ రైల్స్ గార్డ్ రైల్స్ లాగా. గార్డ్ రైల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేనే కాదు, వరల్డ్స్ లో బెస్ట్ ఇన్వెస్టర్ ఎవరిని తీసుకున్నా, బఫెట్ ని తీసుకున్నా, బిల్ యాక్మన్, వీళ్ళు ఎవరిని తీసుకున్నా సరే అందరికీ ఒక కోర్ సెట్ ఆఫ్ టెనెంట్స్ ఆర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ ప్లాన్ లో కాంపోనెంట్ అసలు లైక్ వాట్ ఆర్ ద టార్గెట్స్, లైక్ ఏ ఏజ్ కి ఎంత ఉంటే ఈ టార్గెట్ హిట్ అవ్వగలం అని. అంటే ఏ కంపెనీస్ కూడా చేస్తాయి షార్ట్ రేంజ్ ప్లాన్స్, లాంగ్ రేంజ్ ప్లాన్స్. షార్ట్ రేంజ్ ప్లాన్స్ ఆర్ టిపికలీ 2 to 3 years కి ఎక్కడ ఉండాలనేది, 5 to 10 years కి ఎక్కడ. యాక్చువల్లీ నేను రాశాను లైక్ ఏషియాకి జనరల్ మేనేజర్ అవుదామని నా కెరియర్ ప్లాన్ లో రాశాను. నేను అప్పుడే జస్ట్ అసోసియేట్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను అనుకో, MBA అసోసియేట్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను అనుకో, ఫస్ట్ 1 year కంప్లీట్ చేసుకున్నా. అప్పుడు రాసిన ప్లాన్ కి నేను ఆల్రెడీ జనరల్ మేనేజర్ రాశాను. నా ఎలా అవుతుంది అనేది చాలా కరెక్ట్ గా అన్ని అనుకూలిస్తే అవుతుంది. అదో మన ఒక ఎఫర్ట్ పెట్టేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుందని కూడా అనలా. సో కానీ అంత దూరం వరకు వేసాను ప్లాన్, ఏ టీమ్స్ లో పనిచేస్తే అక్కడికి వెళ్తాను. అదే టైంలో 2016లో 2018కి ఎంత ఉండాలి, 2020కి ఎంత ఉండాలి, 2022కి ఎంత ఉండాలి, 2024కి ఎంత ఉండాలని రాశాను. దాంట్లో వన్ మేజర్ కాంపోనెంట్ ఏంటంటే, ఆ రోజుల్లో ఐ రియలైజ్ దట్ బెంగళూరులో రీజనబుల్ లైఫ్ స్టైల్ ఉండాలంటే సమ్వేర్ అరౌండ్ 4 to 5 lakhs, రఫ్లీ అరౌండ్ 4.5 lakhs పర్ మంత్ స్పెండ్ చేయగలిగి ఉండాలి. అంటే పోస్ట్ ట్యాక్స్ అంత. నా మెయిన్ కన్సిడరేషన్ ఏంటంటే, నేను ఆఫీస్కి వెళ్లకుండా అని ఒక క్రైటీరియా పెట్టుకున్నా. ఏంటంటే అప్పటికి ఇంకా ఈ ఫైర్ అని అవన్నీ ఏం రాలేదు. దీంట్లో మేజర్ గా వచ్చిన కాంపోనెంట్ ఏంటంటే నాకు ఇన్కమ్ రావాలంట. అంటే సో నేను సంవత్సరానికి 60 lakhs రావాలని ఆ రోజుల్లో అనిపించింది. కానీ ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ గా ఎవరు క్యాల్కులేషన్ వేసినా ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకోవాలి. 2024కి నేను వేసుకున్న లెక్క ప్రకారం ఈవెన్ ఆన్ అన్ అగ్రెసివ్ స్కేల్ డబుల్ అయిపోతుందని అనుకున్నా. అది పోస్ట్ ట్యాక్స్ చూసుకుంటే ఆ రోజుకి 1 crore కావాలి. సో నేను నా ప్లాన్ అంతా ఫస్ట్ నుంచి ఎప్పుడు దాని గురించి ఆలోచించేవాడు. నా కీప్ ఇన్ మైండ్ దట్ ఇండిపెండెంట్ గా ఫ్యామిలీ ఇదంతా నా ఒక్కడి ప్లాన్. లైక్ నేను ఇంకా పేరెంట్స్ మీద వీళ్ళు ఎవరి మీద లైక్ ఏంటి మా ఫ్యామిలీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, బిజినెస్ ఏంటి అవన్నీ పక్కన పెట్టాను. నేను నా స్వతహాగా ఐ హ్యావ్ టు అక్యుములేట్ ఎవ్రీథింగ్ అన్న కాన్సెప్ట్ లో ఇవి ఎంత లైక్ ఆ గోల్ పెట్టుకున్నా, ఆ గోల్ కి ప్లాన్ రాశాను. ఇప్పుడు హౌ క్లోజ్ ఆర్ యూ టు దట్ గోల్? నేను మెనీ టైమ్స్ ఓవర్ దాటేసాను. ఇప్పుడు ఆ ప్లాన్ గురించి మాట్లాడుకోవడం కూడా సార్ట్ ఆఫ్ ఇర్రెలెవెంట్. దీంట్లో ఏంటంటే ఈ ప్లాన్ రాసుకోవడంలో నేను చాలా అండర్ ఎస్టిమేట్ చేశాను. నేను 2018లో 2018కి కరెక్ట్ గానే రాశాను. 2020కి 2018లో నుంచి 2020 కేసు చూస్తే 2020 ప్లాన్స్ 2019లోనే హిట్ అయిపోతాం అనుకున్నాను. లక్కీగా కోవిడ్ మార్కెట్ కరెక్షన్ రావడం అనేది నాకు ఒక హ్యూజ్ పాజిటివ్ అయింది. 2020లో కూర్చుని 2023 ప్లాన్ రాశాను. అప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అయింది. నేను చూసాం కదా, మన ప్లాన్ ఈసారి అగ్రెసివ్ గా పెట్టుకుందాం. ఈసారి అగ్రెసివ్ గా పెట్టుకుని ఆ ఒరిజినల్ ప్లాన్స్ అన్ని పక్కన పడేసాం, ఎందుకంటే అవన్నీ ఎప్పుడో దాటేస్తాం. సో 2023లో కూర్చుని 2020లో 2023 ప్లాన్ రాసినప్పుడు మళ్ళీ 2022లో కరెక్షన్ వచ్చింది. అప్పుడు మళ్ళీ అడ్వాంటేజ్ తీసుకున్నా. సో దాంతో 2023 అప్పుడు నాకు అర్థమైంది కాంపౌండింగ్ అనేది ఏంటంటే ఇట్స్ నాట్ వెరీ, మన హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెరీ లీనియర్ థింకర్స్. అంటే మనకి ఇవాళ 2 రేపు 4 అలా అవుతుంది. కానీ 2 to the power of 32 అంటే 2 into 32 చెప్పలేదు. 2 into 32 అంటే అవడానికి చెప్పగలరు. 2 to the power of 32 ఎక్స్పోనెన్షియల్ గా ఆలోచించడం అనేది ఇట్స్ నాట్ అ వెరీ న్యాచురల్ స్కిల్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. సో దాంతో నా పర్స్పెక్టివ్ లో ఏంటంటే ఈ కంటిన్యూస్ గా ఈ ప్లాన్స్ మిస్ అవడం, రివైజ్ చేసుకుంటూ వచ్చాను. అందరికీ క్యూరియాసిటీ ఆబ్వియస్ గా ఉంటుంది కాబట్టి, ఐ మీన్ ఎవ్రీబడి హూ సెట్స్ అవుట్ రైటింగ్ అ ప్లాన్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ వెల్, I think 5 to 6 times కూడా పాసిబుల్ అవుతుంది కొన్నిసార్లు చేయటం. అండ్ బై గాడ్స్ గ్రేస్ పీపుల్ కెన్ ఈవెన్ ఎండ్ అప్ విత్ 4-digit crore numbers. Right? It's not an impossible thing, provided an early stages లో కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలి. అది చేయకపోతే, ఎందుకంటే at the end of the day కాంపౌండింగ్ వర్క్ అవ్వాలంటే టైం ఉండాలి మనకి. టైమ్ ఇస్ అ హ్యూజ్ ఫ్యాక్టర్. టైమ్ ఇస్ ది ఓన్లీ ఫ్యాక్టర్. ఎగ్జాక్ట్లీ, టైం ఉండాలంటే ఎర్లీ స్టార్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. నేను మనం చాలా మంది బఫెట్ గురించి చెప్తారు, గ్రేటెస్ట్ ఇన్వెస్టర్. బఫెట్ కెరియర్ చూస్తే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ డెలివర్ చేశాడు. ఫ్రమ్ వెన్ 7 ఏళ్ళ నుంచి ఇన్వెస్టింగ్ చేయడం మొదలెట్టాడు. 7 years old. 21 years కి హీ స్టార్టెడ్ లైక్ ప్రొఫెషనలీ డూయింగ్ ఇట్.
హీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అంటిల్ 1962. అండ్ అప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ క్లోజ్ చేసేసి తన సొంత కంపెనీ పెట్టుకున్నాడు. పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేసేటప్పుడు 1962 నుంచి ఇఫ్ ఈస్ డన్ సో వెల్, కానీ 99% ఆఫ్ హిస్ నెట్ వర్త్ వాజ్ అక్యూములేటెడ్ ఆఫ్టర్ హీ వాజ్ 65. అంత ఎక్స్ట్రాడినరీ ఇన్వెస్టర్. ఓన్లీ లాస్ట్ థర్డ్ ఆఫ్ హిస్ లైఫ్ లో రియల్ మనీ చూసాడు. అది కాంపౌండింగ్ అంటే అంత వెల్త్, అంత అర్లీ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు కూడా లేట్ స్టేజెస్ లో చూసారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే దట్ టైమ్ ఇస్ ది బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ ఇనఫ్ ఈవెన్ ఇన్ దోస్ ఎర్లీ స్టేజెస్, ఇట్స్ వెరీ హార్డ్ టు రికవర్ దట్. గాట్ ఇట్. ఇప్పుడు మీరు ప్లాన్ చెప్పారు కదా, మీ ప్లాన్ లో ఓకే లెట్స్ సే మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు దేనిలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి మీరు నిర్ణయించుకున్నారు. యూజువల్గా మన ఇండియన్స్ ఆర్ ఇన్ఫాక్ట్ మన తెలుగు వాళ్ళు చూసుకుంటే మన ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ అసెట్ ఇస్ రియల్ ఎస్టేట్, దెన్ గోల్డ్, నేను ఇంకా కొంచెం చూస్తే ఈ చిట్స్ లేదా వేరే వాళ్ళకి వడ్డీ చేయడం అట్లాంటివి చేస్తారు. వేర్ ఇలాంటివి అసలు మీ ఇన్వెస్టింగ్ ప్లాన్ లో ఉన్నాయా? సో దీనికి నేను ఇవన్నీ కన్సిడర్ చేశాను, కానీ ఇన్వెస్టింగ్ ఓన్లీ రియల్ ఎస్టేట్ అండ్ ఈక్విటీస్ లో చేశాను. ఓకే, వై? రియల్ ఎస్టేట్ లో కూడా లాస్ట్ 5-6 years లో చాలా తగ్గించేసాను. ఒకసారి లైక్ బేసికల్ గా మనకి బిట్వీన్ మా ఫ్యామిలీ మేనేజ్ చేసేది లేకపోతే నేను మేనేజ్ చేసే రియల్ ఎస్టేట్ అసెట్స్ ఇవన్నీ కలుపుకుంటే $20-25 million ఈజీగా ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కూడా, ఇవన్నీ రియల్ ఎస్టేట్ లో ఉన్నా కూడా ఐ ఫండమెంటలీ బిలీవ్ ఇన్ ఈక్విటీస్. ఎందుకంటే లాస్ట్ 5 years లో నేను టెల్ యూ ద రీజన్ వై. యుఎస్ లో ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత గోల్డ్ అనేది నేను ఐ నెవర్ రియలీ పెయిడ్ అటెన్షన్ టు ఇట్ యాజ్ అన్ నీడ్ ఫర్ డైవర్సిఫికేషన్. ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే $300,000 లో ఉన్నాను నేను. అప్పుడు గోల్డ్ లో పెట్టాలా, ఈక్విటీస్ లో పెట్టాలా? వాట్ ఈస్ ద మోస్ట్ ఈజీలీ యాక్సెసిబుల్ యాసెట్ క్లాస్? ఈక్విటీస్ లో స్టార్ట్ చేశాను. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ S&P 500 కానీ లో కాస్ట్ ETFలు కొనుక్కుంటూ వెళ్ళొచ్చు అక్కడైనా. సో అది చాలా సింపుల్. నా దగ్గర $100 ఉన్నా $100 కూడా పెట్టచ్చు. 2015 లో మా ఇల్లు, లైక్ నేను ఉండే ఇల్లు అప్పట్లో కొనుక్కున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇదే ఇల్లు రెంట్కి ఇస్తే అట్లీస్ట్ $600-700 మన మంత్లీ కట్టే EMI కంటే ఎక్కువ వెళ్తుందన్న ఐడియా వచ్చింది. ప్లస్ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మా ఫాదర్ అంతా అగ్రికల్చర్ నుంచి కమర్షియల్ రియల్ ఎస్టేట్ బిల్డింగ్స్ రాజమండ్రిలో చేశారు. సో ఐ నో ఐ హావ్ సార్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ దట్. సో దాంట్లో అప్పుడు ఐ రియలైజ్ దట్ యూనో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఇల్లు కొనుక్కుంటూ వెళ్దామని. ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ కంటే ఇండియాకి అక్కడికి పెద్ద తేడా ఏంటంటే నువ్వు అన్నట్టు ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తక్కువ అక్కడ. చాలా తేడా. ఐ మీన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ 2015-2016 లో నేను కొన్న ప్రాపర్టీస్ కి ఇవాళకి నేను 2.99% ఎంతో పే చేస్తాను ఇంట్రెస్ట్ రేట్ ఇయర్లీ. సో అండ్ అది ఫిక్స్డ్ ఓవర్ 30 years. ఆ రోజుల్లో ఉన్న రెంట్లకి ఈ రోజుకి చూస్తే ఆల్మోస్ట్ 55-60% రెంట్స్ పెరిగాయి కోవిడ్ వల్ల. సో మీరు ఒక ఇల్లు కొంటున్నారు, ఆ రోజుల్లోనే ఇంట్రెస్ట్ కాకుండా మంత్లీ పేమెంట్ కాకుండా ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ కాకుండా డబ్బులు మిగిలేవి. ప్లస్ ఇప్పుడు రెంట్స్ దారుణంగా పెరిగాయి. యాజ్ అన్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ దోస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఏంటంటే అమార్టైజ్డ్ ఈల్డ్ అంటారు. అంటే ప్రిన్సిపల్ తో కట్టుకునేది కూడా కలుపుకుంటే ఎంత ఈల్డ్ అనేది. అమార్టైజ్డ్ ఈల్డ్ చూస్తే 22, 23, 24% కూడా ఉంటుంది. ఓకే. సో కానీ 2020 తర్వాత ఎందుకు మానేసానంటే అక్కడ అసెట్స్ అన్ని డబుల్ అయిపోయాయి. ఇంట్రెస్ట్ రేట్ ఇవాళ కొందాం అనుకున్నాం అనుకోండి సేమ్ అసెట్స్, సో బేసికల్ గా యూఆర్ పేయింగ్ ట్వైస్ యాజ్ మచ్ అండ్ పేయింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఆల్మోస్ట్ డబుల్. సో ఇంట్రెస్ట్ రేట్స్ అక్కడ ఎంత ఉంటారా? ఆల్మోస్ట్ 6% ఉంటాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ కి మనకి వచ్చే రెంటల్ ఈల్డ్ కి పెద్ద డిఫరెన్స్ లేదు. లేనప్పుడు అసలు యూ షుడెంట్ డూ ఇట్. ఎందుకంటే అసలు సినారియో ఎప్పుడు అదే. ఇండియాలో అసలు నన్ను అపార్ట్మెంట్, నేను ఒక మా ఫ్యామిలీ మెంబర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. అంటే ఇట్స్ వెరీ క్లోజ్ థింగ్. వాళ్ళు అపార్ట్మెంట్ ఒకటి కొన్నారు. అదే రోజు Nifty 50లో పెట్టుంటే ఆ అపార్ట్మెంట్ కి లెట్స్ సే వాళ్ళు 20 lakhs ఖర్చు పెట్టారు. ఏది 1992-1993. ఇంకో 10 lakhs లోన్ తీసుకుని ఆ లోన్ కడుతూ వచ్చేవారు. 50% ఆఫ్ దేర్ ఇన్కమ్ దానికి వేసి వెళ్తూ ఉండేది. అది ఇప్పుడు 42 lakhs అమ్మడానికి లాస్ట్ 1.5 year నుంచి మార్కెట్ లో. 30 years కాదు, ఆల్మోస్ట్ వీఆర్ టాకింగ్ 30 years దాటేసింది కూడా. 1992-1993 అంటే 33 years. అదే Nifty 50లో ఆ రోజు పెట్టుంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరికి ఇప్పుడు ఛాలెంజ్ ఉండదు. రెండు థింగ్స్ అన్న ఇక్కడ. ఫస్ట్ అపార్ట్మెంట్స్ అనేవి డిప్రిషియేటింగ్ అసెట్. సెకండ్ సపోజ్ మనకి క్యాష్ కావాలి అనుకుంటే కనుక అపార్ట్మెంట్ మనము పూర్తిగా అమ్మాలి, పార్ట్ అమ్మలేము.
వెరాజ్ ఈ నిఫ్టీలో కానీ ఈక్విటీలో అయితే కనుక మనకి ఎంత కావాలో అంతే అమ్ముకోవచ్చు. సో ఇల్లిక్విడిటీ ఉన్నప్పుడు ఏదైతే అమ్ముకోలేమో, ల్యాండ్ ఉంది వేళ నాకు డబ్బులు కావాలి నేను ఐ మీన్ రీసెంట్ గా నేను భీమవరంలో ఎక్కడో ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేశాను. ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేస్తే వాళ్ళకి అవసరమై ఉండి లైక్ ఆల్మోస్ట్ ఇమ్మీడియట్ గా అమ్ముకోవాల్సి వచ్చింది. నేను మార్కెట్ కంటే 10 or 15% తక్కువ లైక్ లిక్విడిటీ కావాల్సి వచ్చినప్పుడు నువ్వు మార్కెట్ లో ఉన్న రేట్ కి అమ్మలేవు. నేను లాస్ట్ వీక్ ఒక హాస్పిటల్ ఐ వాజ్ ఓవర్ హియరింగ్ అ కాన్వర్సేషన్. ఒక అతను హిస్ కిడ్ వాజ్ ఐ థింక్ ఇన్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. ద గై ఆన్ ది ఆపోజిట్ సైడ్ అని అతను ఏంటంటే నువ్వు 4 ఎకరాలు కలిపి ఇంతకి ఇచ్చేస్తే నేను అబ్బాయి కిడ్ ప్రాణమా ల్యాండ్ అంటే అదే నువ్వు గోల్డ్ లోనో లేకపోతే స్టాక్ లోనో అయితే సినరీ ఉండదు కదా. అయితే గోల్డ్ లోనో స్టాక్ లోనో అయితే స్టాకే తీసుకో. దేర్ ఇస్ అ మార్కెట్ రేట్ ఫర్ దట్. నీకు ఎలాంటి కండిషన్ లో ఉన్నా యూ విల్ గెట్ దట్ మార్కెట్ రేట్. ల్యాండ్ లో లిక్విడిటీ క్రియేట్ చేయాలంటే ల్యాండ్ కి ఆబ్వియస్లీ యూ ఆల్వేస్ గోయింగ్ టు బి అదే బ్యూటీ. బికాస్ ఆ బయర్ కి సెల్లర్ కి తెలియదు, కనెక్షన్ తెలియదు. ఇక్కడైతే ఎమోషనల్ డెసిషన్ తీసుకుంటాం మనం. అంటే ఇఫ్ యూర్ ఇన్ అర్జెన్సీ, ఇఫ్ యూ వాంట్ టు బై ఆర్ సెల్ సంథింగ్, త్వరగా ఎంత ఉంటే అంత పర్లేదు అమ్మేద్దాం అనుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ అ మార్కెట్, ఇట్ ఈస్ డిటర్మైన్ బై మార్కెట్ ఫోర్సెస్, ఎస్పెషల్లీ ఈక్విటీ ఆర్ స్టాక్స్, వాట్ ఎవర్ ఇస్ ద మార్కెట్ ప్రైస్ అదే అమ్మేసుకుని విల్ కమ్ అవుట్. ఎగ్జాక్ట్లీ. సో అపార్ట్మెంట్స్ అనేవి అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ప్రీ లాంచ్ లో చేసే ఇన్వెస్ట్మెంట్ అది యూఆర్ యాక్చువల్లీ ఫైనాన్సింగ్ ద బిల్డర్. కరెక్ట్. మేము అపార్ట్మెంట్స్ కడతాం, మాకు మా ఫాదర్ కూడా ఐడియా ఉంది. ఎప్పుడు ప్రీ లాంచ్ లో అవి చేయంగానే ఆ స్కేల్లో బేసికల్గా యూఆర్ గివింగ్ క్యాపిటల్ టు ద బిల్డర్ అండ్ యు ఆర్ గివింగ్ హిమ్ లిక్విడిటీ, యు ఆర్ టేకింగ్ లిక్విడిటీ అవుట్ ఆఫ్ యువర్ సిస్టమ్. వాడికి ఇమీడియట్ క్యాష్ వచ్చేస్తుంది. అది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఇంకొక బయర్ ని పట్టుకోవాలి. ఇన్ మార్కెట్ వేర్ లెట్స్ సే 6,000+ అపార్ట్మెంట్స్, 1+ crore అపార్ట్మెంట్స్ ఎవ్రీ మంత్ డెలివర్ అవుతున్నాయి హైదరాబాద్ లో అంటే నీ అపార్ట్మెంట్ ఎందుకు కొనుక్కోవాలి? బయర్ వచ్చేవాడు ఎవడైనా సరే. సో అప్పుడు కూడా యూ కెన్ నాట్ గెట్ ద సేమ్ ప్రైస్ యాజ్ ద బిల్డర్ ఇస్ సెల్లింగ్. మోస్ట్ ప్రైస్ అప్రిసియేషన్ అపార్ట్మెంట్స్ లో ప్రీ లాంచ్ టు లాంచ్ ఉంటుంది, తర్వాత ఇక ఫ్లాట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. నాకు ఐ మీన్ ఐ జస్ట్ డోంట్ గెట్ ద మ్యాథ్. ఇంకొక విషయం జనాలు ఆలోచించింది ఏంటంటే ఇప్పుడు మనకి జీతం వచ్చే టైంలో లెట్స్ సే మనీ బిల్డ్ చేసుకునే వెళ్తుండే ఇన్కమ్ ఉండే టైంలో నీకు అస్తమాటుకు క్యాపిటల్ వచ్చేస్తుంటే నువ్వు ఉన్న ఇన్కమ్ ని డిప్లాయ్ చేయాలి. మళ్ళీ ఈ కొత్త వెల్త్ ఏదైతే వచ్చిందో దాన్ని వాడు బ్లాక్ లో ఇచ్చాడు అనుకో కొంత కాంపోనెంట్, నువ్వు దానికి ఫిగర్ అవుట్ చేయాలి. ఇదంతా ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్. అండ్ దీని వల్ల ప్రీమియం ఏమైనా ఒక 5% ఎక్స్ట్రా వస్తే ఎస్ ఐ విల్ గో. ఆ పెయిన్ అంతా పడతాను. ఆ 5% రానప్పుడు లైక్ వై గో త్రూ ద పెయిన్? క్లియర్ గా డేటా డ్రివెన్ నువ్వు ఏ రీజనబుల్ ఫండ్ పట్టుకున్నా ఓవర్ 30 years యూ నో ద రేంజ్ 12 to 15% డెలివర్ చేస్తాయి, ఈవెన్ నెట్ ఆఫ్ ఫీజ్. రైట్. దీన్ని ఎందుకు ఇంత ఓవర్ కాంప్లికేట్ చేస్తుంది? నాకు అసలు ఇండియాలో మెయిన్ గా ఏంటంటే జనాలు ఇన్వెస్టింగ్ లో ఏ కన్ఫ్యూజ్ యాక్టివిటీ విత్ రిజల్ట్స్. చాలా యాక్టివిటీ, ఇది ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఓన్లీ ప్రొఫెషన్స్ వేర్ యాక్టివిటీ ఈస్ ఇన్వర్స్లీ కోరిలేటెడ్ టు రిజల్ట్స్. మన లేబర్ ఉన్నాం, ఇటుకలు ఎత్తాలి, ఇటుకలు ఎత్తే ఎన్ని ఇటుకలు ఎత్తే యూ కెన్ చార్జ్. బేసికల్గా యూఆర్ సెల్లింగ్ టైమ్ బట్ యూ కెన్ ఆల్సో చార్జ్ బై ఇటుక కాంట్రాక్ట్ చేస్తే. కరెక్ట్. సాఫ్ట్వేర్ ఉంది, నీ ఓన్ కంపెనీ ఉంటే కన్సల్టింగ్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ చేసావు, లేకపోతే ఏదో క్వాంటిటీ బేస్డ్ నీ ఎఫర్ట్ మీద ఉంటుంది. నువ్వు ఏం చెయ్యి, సర్జరీలు చేసావు, పర్ సర్జరీ చార్జ్ చేసావు. డాక్టర్ లైక్ యాక్టివిటీ బేస్డ్. ఇన్వెస్టింగ్ లో ది అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ దట్ యూ డూ ఆన్ యువర్ పోర్ట్ఫోలియో ఈజ్ ఇన్వర్స్లీ కోరిలేటెడ్ టు యువర్ రిజల్ట్స్. బఫెట్ ఆయన మనం ఇందాక ఆయన గురించి మాట్లాడుకున్నాం, అంత గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ అనేది. ఆయన లైఫ్ లో 5 మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు దట్ కాంట్రిబ్యూటెడ్ టు 90% ఆఫ్ హిస్ వెల్త్. అండ్ 5 ఎన్ని ఏళ్లలో చేశారు తెలుసా? 55 ఏళ్ళలో. మనం ఇంట్లో కూర్చుని ప్రతిరోజు F&O చేసి ట్రేడ్ చేసి IPO సబ్స్క్రైబ్ చేసి క్వార్టర్ ఒక కంపెనీ IPOకి వెళ్తుందంటే మెయిన్ థింగ్ వాళ్ళకి ఇది ప్రీ లాంచ్ లాంటిది. ఇది కూడా వాడు లిక్విడిటీ చూసుకున్నాడు. ఇట్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఫర్ దెమ్ టు గో టు అన్ IPO, నాట్ ఫర్ ద బయర్. ఇట్స్ అ జీరో సమ్ గేమ్, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. అందుకనే IPOలకి ఇవన్నీ చాలా దిస్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్. అండ్ వెన్ యూ ఆర్ రియలీ థింకింగ్ అబౌట్ బిల్డింగ్ 4-digit crore portfolio, you cannot be stuck in complication. Investing should be simple and consistent. అది చేయగలిగితేనే యూ కెన్ సీ ద రిజల్ట్స్ ఆన్ దాట్.
ప్రతిరోజు దాన్ని ఏదో ఒకటి చేసి కొత్తగా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే మార్గన్ హౌసెల్ అని ఒక ఆథర్ ఉన్నాడు, ఆయన బుక్ రాద్దాం అనుకుంటారు. తను ఎవరు అడిగారు, వన్ పేజ్ లో ఒక బుక్ రాయాలంటే ఇన్వెస్టింగ్ గురించి ఏమైనా రాస్తావు ఆ పేజీలో, షటప్ అండ్ వెయిట్ అని పెడతాను అన్నాడు ఆ బుక్ పేరు. సో ఐ మీన్ ఇట్స్ ఇన్వెస్టింగ్ లో దట్ ఇస్ సింపుల్ యాజ్ వెల్. అలా మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు యూఎస్లో ఇనిషియల్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి అన్నారు, తర్వాత ఈక్విటీలో చేసి అన్నారు కదా. వాట్ ఈస్ ద ప్రపోర్షన్ బిట్వీన్ ఈక్విటీ అండ్ రియల్ ఎస్టేట్ అప్పట్లో? ప్రపోర్షన్స్ ఎగ్జాక్ట్గా గుర్తులేవు, కానీ ఇట్ వాజ్ మోర్ హెవీలీ ఇండెక్స్డ్ ఇనిషియలీ టువర్డ్స్ రియల్ ఎస్టేట్ అండ్ దెన్ గ్రాడ్యువల్లీ ఈక్విటీస్కి వచ్చాను. ఇంకా లాస్ట్ 5 years లో నా పర్సనల్ రేషియోస్ తీసుకుంటే ఆల్మోస్ట్ 63-64% ఈక్విటీస్, 37% రియల్ ఎస్టేట్. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఇండియాకి వచ్చాక వాట్ ఈస్ ద స్ప్లిట్ బిట్వీన్ యుఎస్లో అంత వెళ్తుంది అండ్ ఇండియాలో ఎంత ఉంది? సో ఇండియాకి వచ్చిన కొత్తలో అయితే 1% ఇండియాలో ఉండేది, 99% యూఎస్లో. మోస్ట్లీ అందరికీ ఎవరు ఈ జర్నీ తీసుకుంటారో అందరూ అంతే, ఆల్మోస్ట్ నెట్వర్క్ అలాగే అదే ప్రపోర్షన్లో ఉంటుంది. నా గోల్ ఏంటంటే 2030కి సార్ట్ ఆఫ్ 25% ఇండియాకి, ఇండియన్ రూపీస్కి, యూఎస్ డాలర్కి 75% ఉండేటట్టు ఆ రేషియోలోకి తీసుకొద్దామని. షార్ట్ టర్మ్లో 10 నేను రాసుకున్న ప్లాన్ ఏంటంటే ఆబ్వియస్గా 10% ఈ రెసిడెంట్ నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్ అని ఒక స్పెషల్ ట్యాక్స్ స్టేటస్ ఉంటుంది, వేర్ యూఆర్ నాట్ చార్జ్డ్ ఆన్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టన అవసరం లేదు, ఎందుకంటే యూఆర్ నాట్ ట్యాక్స్డ్ బై ద యుఎస్ గవర్నమెంట్, యూఆర్ నాట్ ట్యాక్స్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్. ఆ ఒక ఫేజ్ ఉంటుంది, ఒక 2 years, అది అందరూ రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి, అదే మూవ్ అయ్యేవాళ్ళు ఎస్పెషలీ. ఆ ఫేజ్లో ట్రైంగ్ టు గెట్ ఇట్ టు 10% అట్లీస్ట్ ఇండియన్ రూపీ డినామినేటెడ్. దీని వెనకాల థాట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, సెకండ్ మా ఎక్స్పెన్సెస్, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ అని ఐఎన్ఆర్లో ఉంటాయి, థర్డ్ ఏంటంటే డాలర్ డీడాలరైజేషన్ అనేది ఒక ట్రెండ్ ఉంది. బేసికల్గా యుఎస్లో ఫిస్కల్ డెఫిసిట్లు పెరిగిపోతూ ఉండడం వల్ల యుఎస్ రిజర్వ్ కరెన్సీ కింద చాలా కంట్రీస్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు లాస్ట్ రోజు గోల్డ్కి చూసిన సర్జరీ కూడా వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఇస్ వై పీపుల్ ఆర్ వెరీ అఫ్రైడ్ ఆఫ్ డాలర్ రిజర్వ్ కరెన్సీ స్టేటస్ పోతే హౌ డూ యూ డీల్ విత్ దట్ సిచ్యువేషన్ అని. మన కరెన్సీలో అంత పెద్ద తెలియలేదు, కానీ స్విస్ ఫ్రాంక్లోని, జాపనీస్ యెన్లోని వీటిలో కొంచెం ఇయర్ జైరేషన్స్ తెలిసాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వెనక్కి తెచ్చేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో డబుల్ క్లిక్ చేస్తే ఇందాక మీరు అడిగిన రేషియోస్ ఏవైతే ఉంటాయో ఆ రేషియోస్ కనుక చూసుకుంటే ఇప్పుడు నేను 100% ఈక్విటీస్ అని చెప్పొచ్చు ఇండియాలో. నా సొంత కన్జంప్షన్ కి ఇల్లు, లేకపోతే ఫార్మ్ హౌస్ కట్టుకోవడానికి ల్యాండ్, అలాంటివన్నీ పక్కకు పెట్టేస్తే అవి ఇన్వెస్ట్మెంట్స్ కింద కన్సిడర్ చేయండి నేను, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ టైప్ లో. రెస్ట్ ఆఫ్ ఇట్ అంతా కూడా మ్యూచువల్ ఫండ్స్, ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ ఇట్ మీరు మేనేజ్ చేస్తున్నారు, అండ్ అవి కూడా చాలా సింపుల్ 3-4 ఫండ్ పోర్ట్ఫోలియో అంతే. అండ్ యూఆర్ టాకింగ్ మల్టిపుల్ double-digit crore numbers that are very simple in 4 funds. ఎక్కువ మనీ ఉంటే ఎక్కువ ఫండ్స్ పెట్టాలనుకుంటారు చాలా మంది. లేదు, అసలు యాక్చువల్లీ ఆల్ ఇన్వెస్టింగ్ నా ప్రకారంగా షుడ్ బి సింపుల్, వెరీ సింపుల్. If it is complicated, that means somebody is taking, I mean, as an example, advantage of ULIPs తీసుకున్నారనుకోండి. చాలా మంది ఇండియాలో పాపం అండర్స్టాండింగ్ లేక పెద్ద వాళ్ళందరికీ కూడా యూలిప్స్ లేకపోతే ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ కొత్త ప్లాన్ వచ్చింది చెప్పి ప్రతిసారి వాడెవడో కొత్త ఆల్ఫా ఫండ్ ఏదో లాంచ్ చేసాడు అనేది దాన్ని ఎక్స్పెన్స్ రేషియోలు అవి చూస్తే అవి ఫస్ట్ ఫండ్ ఏంటో తెలియదు చాలా మందికి పాపం. కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని ఉంటాయి. అంత బేసికల్గా యూ షుడ్ బెట్ ఆన్ ఇండియన్ ఎకానమీ, ఇండెక్స్ ఫండ్స్, బాస్కెట్ ఆఫ్ ఈక్విటీస్ ఇఫ్ యూ హ్యావ్ ది ఎబిలిటీ టు రీసెర్చ్. అంతే, అంతకంటే దీన్ని కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్లీ. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు కదా మీకు తెలిసిన కొన్ని ఈక్విటీ స్టాక్స్ అని చెప్పనేసి, హౌ డు యూ అప్రోచ్ పికింగ్ సమ్ స్టాక్స్ ఆన్ యువర్ సెల్ఫ్? సో సర్కిల్ ఆఫ్ కాంపిటెన్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది నాకు. ఏంటంటే నేను నాకు తెలిసిన యూనివర్స్లో టెక్లో పనిచేసి, మైక్రోసాఫ్ట్లో పనిచేసాను కాబట్టి టెక్లో పనిచేసాను కాబట్టి టెక్ అనేది ఒక డీసెంట్ అండర్స్టాండింగ్ ఉంది. ఆ టెక్లో కూడా యూనివర్స్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి, ఎన్విడియాలు, ఏఎండీలు. నాకు సెమీ కండక్టర్స్ వైపు అంత ఐడియా లేదు. ఓకే, అందుకని సెమీ కండక్టర్ స్టాక్స్ ఏమి ఉండవు. కానీ ప్లాట్ఫామ్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, they're different businesses but they're platform companies. వాటిల్లో I understand, so I invest in them.
రియల్ ఎస్టేట్లో వెరీ డీప్ అండర్స్టాండింగ్ ఉంది Hmm. యుఎస్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ చేయడం వల్ల. రియల్ ఎస్టేట్లో కరెక్షన్స్ వచ్చినప్పుడు ఐ పిక్ స్టాక్స్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ దట్. అండ్ దెన్ యాసెట్ మేనేజర్స్, ఎందుకంటే ఇప్పుడు ఫండ్ మేనేజర్స్, నేను ఫండ్ మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి కరెక్ట్. ఐ అండర్స్టాండ్ ద ఫండ్ Yes. మేనేజ్మెంట్ బిజినెస్ కాబట్టి సో యాసెట్ మేనేజర్స్లో ఇన్వెస్ట్ చేశాను అంతే. ఈ యూనివర్స్లో ఒక 15 to 20 స్టాక్స్ని అండర్లైన్ ఫండమెంటల్స్ నుంచి నాకు తెలుసు ఏమవుతుందని. ఈ 20 స్టాక్స్ ఆర్ 20 కంపెనీ స్టాక్స్ అని కూడా అనుకోండి, 20 బిజినెస్ బయట నాకు చాలా లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఉంది. సో నేను ఎప్పుడు ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసేది 20 స్టాక్స్ లో. ఓకే. నేను అనుకున్న వాల్యూ కంపెనీ ఇంత, ఇప్పుడు అట్లీస్ట్ 35% కంటే తక్కువ ఉంటే నేను పొజిషన్ తీసుకుంటా, లేకపోతే నేను ముట్టుకోను. నా స్టాండర్డ్ ప్లాన్ ఇవాళ నేను లెట్సే నేను 6 నెలలు హిమాలయాలకు వెళ్ళిపోయాను, వైఫ్ కి కిడ్స్ కి ఎలా మేనేజ్ చేయమని చెప్తానంటే ఇండెక్స్ ఫండ్ పోర్ట్ఫోలియో అంతే. మీరు స్టాక్ పికింగ్ ఏం చేయని అవసరం లేదు. దిస్ విల్ గో ఆన్ ఫర్ ఎవర్ ఇఫ్ నోబడి టచెస్ ఇట్. రైట్. ఎవరైనా యాక్టివిటీ చేద్దాం అనుకున్నా లేకపోతే బాగా ఎక్కువ ముట్టుకుందాం అనుకుంటే దిస్ హ్యాస్ ది ఎబిలిటీ టు కొలాప్స్. గాట్ ఇట్. అండ్ ఇప్పుడు యుఎస్ లో మీరు చెప్పారు కొన్ని స్టాక్స్ ఎలా పిక్ చేస్తామని చెప్పి, ఇండియాలో మీకు ఏమైనా జీరో ఐడియా నాకు అసలు. నేను అందుకే చేయను లైక్. అండ్ యుఎస్ లో నాకు తెలుసు కదా, నేను ఇండియాలో ఎందుకు చేయలేనన్న ఫాల్స్ కాన్ఫిడెన్స్ కూడా నాకేం లేదు. ఎందుకంటే వెరీ డిఫరెంట్ మార్కెట్స్, కంపెనీస్ ఫండమెంటల్స్ డిఫరెంట్, దే రన్ వెరీ డిఫరెంట్లీ. కానీ నాకు ఇండియా స్టోరీ మీద అయితే చాలా నమ్మకం. మ్యాక్రో వ్యూలో చూస్తే ఇండియా విల్ గ్రో, అండ్ ఇండియా విల్ గ్రో అట్ సర్టన్ రేట్. కంపెనీస్ విత్ ఇన్ ఇండియా విల్ గ్రో అట్ సర్టన్ రేట్ అనే కాంబినేషన్ ఫ్యాక్టర్. జీడిపి గ్రోత్ ఎంత ఉంటుంది, ఎర్నింగ్స్ గ్రోత్ ఎంత ఉంటుంది ఈ టాప్ 50 కంపెనీస్ లో. వై డోంట్ ఐ జస్ట్ బై ఆల్ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ఇన్ ఆల్ టాప్ 50 కంపెనీస్, అంతే కదా. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు గెట్ 13%, 14% లాంగ్ పీరియడ్స్ ఇన్ టైమ్. 13-14% is very big number. Many people think that చాలా తక్కువ రిటర్న్స్ అనుకుంటారు. 13 చాలా ఎక్కువ. ఐ మీన్ ఇది ఇండియాలో చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే జనాలందరూ గ్యారంటీడ్ రిటర్న్స్ అనే పదం వాడతారు. ఎవరైనా సరే గ్యారంటీడ్ రిటర్న్స్ అనే పదం వాడుతున్నారంటే వాళ్ళతో మాట్లాడకూడదు, ఫైనాన్షియల్ గా వాళ్ళతో డిస్కస్ చేయకూడదు. ఎందుకంటే దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ గ్యారంటీడ్ రిటర్న్స్ ఇన్ లైఫ్. చాలా మంది ఎఫ్డీలు కూడా గ్యారంటీడ్ అనుకుంటారు. మీరు రత్నాకర్ బ్యాంక్ కిను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఎఫ్డీలు చేస్తే దాంట్లోనే సాల్వెన్సీ ఆఫ్ ద బ్యాంక్ ఇస్ వెరీ డిఫరెంట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వేరే రకంగా ఉంటుంది, రత్నాకర్ బ్యాంక్ వేరే రకంగా ఉంటుంది. నాట్ టు పిక్ ఆన్ 2 బ్యాంక్స్, కానీ దే వెరీ 2 డిఫరెంట్. స్మాల్ గ్రామీణ బ్యాంక్స్ దాంట్లో ఉన్నాయని అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ, ద సాల్వెన్సీ చాలా. సో అవి కూడా గ్యారంటీడ్ కదా, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ కూడా. సో ఈ ఇన్వెస్టింగ్ లో వెన్ నథింగ్ ఈస్ గ్యారంటీడ్, నేను కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ 2026 లో 14%, 2026 లో -20% రావచ్చు, నాకు తెలియదు. లాడ్ ఆఫ్ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియాలో రాజుల దగ్గర నుంచి జాతకాలు చెప్పించుకోవడం అనే ఒక దాన్ని అంటారు ఒక ఇంట్రెస్ట్ అనేది చాలా మందికి ఉంటుంది. ఫ్యూచర్ ఏంటనేది తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ చాలా మందికి ఉంటుంది. అందుకని స్టాక్ మార్కెట్ ఇలా అవుతుంది, స్టాక్ మార్కెట్ అలా అవుతుంది, రేపు ఇది అవుతుంది, రేపు ఇది అవుతుంది అని అందరూ చెప్తుంటారు. కానీ యాక్చువల్లీ వాళ్ళకి కూడా ఏం తెలియదు, ఎవరికి ఏం తెలియదు. కోవిడ్ అవుతుందని ఎవరికి తెలియదు. లీమన్ బ్రదర్స్ బ్యాంక్రప్సీ వచ్చినప్పుడు చాలా మందికి తెలియదు. ఏంది బీఆర్ స్టాన్ఫర్డ్ లో, MIT లో, హార్వర్డ్ లో PhD చేసిన వాళ్ళు వాల్ స్ట్రీట్ లో ఉంటారు. దే బేసికలీ మిస్డ్ ద హోల్ థింగ్. మనం ఒక యావరేజ్ ఇన్వెస్టర్ కి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉండొచ్చు. ఏ ఇన్వెస్టర్ కైనా, పెద్దవాడైనా చిన్నడైనా. ఒకటి క్యాపిటల్ అడ్వాంటేజ్, అంటే నా దగ్గర ఉన్నంత డబ్బు, నేను ఆ డబ్బుని ఒక రోజు 2% చేసినా చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి క్యాపిటల్ అడ్వాంటేజ్. 2, నేను బాగా ఫాస్ట్ గా ట్రేడ్ చేయగలను. అంటే మార్కెట్ 1% పెరుగుతుంది ఆర్ 0.1% పెరుగుతుంది, నేనేమో అందరికంటే 1 సెకండ్ ముందు ట్రేడ్ చేయగలను. హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్, కంప్యూటింగ్ అడ్వాంటేజ్ కావాలి, అది రీటైల్ ఇన్వెస్టర్ ఉండదు. థర్డ్ థింగ్ ఎసిమెట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎసిమెట్రీ ఆఫ్ నీకు కంపెనీ గురించి చాలా మంది కంటే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, AI వచ్చిన తర్వాత, ట్విట్టర్ వచ్చిన తర్వాత ఆ ఎసిమెట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికీ లేదు, చాలా తగ్గిపోయింది. లాస్ట్ టైం రీటైల్ ఇన్వెస్టర్ కి నార్మల్ ఆర్డినరీ పర్సన్ కొన్న అడ్వాంటేజ్, నేను కోవిడ్లో నా పోర్ట్ఫోలియో 30% పడిపోతున్నా, నన్ను సావిత్రి కానీ ఎవరు కానీ వచ్చి అడగరు, నీ పోర్ట్ఫోలియో ఎందుకు 30% పడిపోయిందని ఎవరు అడగరు. కానీ నాకు తెలుసు అది 30 నుంచి 50కి పడినా ఇవన్నీ రీబౌండ్ అవుతే దాని వాల్యూ ఏంటో. నన్ను ఎవడు ఆ క్వశ్చన్ అడగాడు కాబట్టి నాకు ఫండ్ మేనేజర్స్ కంటే చాలా సిగ్నిఫికెంట్ అడ్వాంటేజ్ ఉంది. టైం ఈజ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మనందరికీ ఉన్నది. ఆ టైంని యూస్ చేసుకోవడం అనేది ఈ గేమ్లో అడ్వాంటేజ్. నన్ను అడిగితే ఇఫ్ ఐ హ్యావ్ టు క్రిస్టలైజ్ ఆల్ ఆఫ్ ద ఈక్విటీ ఇన్వెస్టింగ్ ఇన్ టు 1 word, I was prepared to wait longer
దెన్ ఎనీవన్ ఎల్స్. అదొక్కటే నేను చెప్పగలను. అవును, మనకి రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఫండ్ మేనేజర్ లాగా ఎవ్రీ క్వార్టర్ పర్ఫార్మెన్స్ చూపించాలి, ఎవ్రీ ఇయర్ బెంచ్ మార్క్ బీట్ చేయాలి. మనకి ఎవరు మన పర్ఫార్మెన్స్ రివ్యూ చేయరు, క్వార్టర్లీ ఎవరు చేయరు. ఓవర్ 5 ఎవరి పర్ఫార్మెన్స్, ఎవరు ఫండ్స్ పిక్ చేసుకునేటప్పుడు కూడా లాస్ట్ ఇయర్ ఎంత చాలా మంది చాలా వాల్యూ రీసెర్చ్ ఇవన్నీ వాటిలోకి వెళ్ళి, లేకపోతే moneycontrol.com కి వెళ్ళి డిసెండింగ్ ఆర్డర్ లో ఫండ్స్ సార్ట్ చేసి ఏది ఎక్కువ పెరిగింది, దీనికి చాలా వెనకాల చాలా లా ఆఫ్ లార్జ్ నెంబర్స్ ఉంటాయి, లా యావరేజెస్ విల్ క్యాచ్ అప్, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అలాంటివి చేస్తుంటే ఈవెన్ ఫండ్స్ ని ఇవాల్యుయేట్ చేసేటప్పుడు కూడా నెంబర్ టైం పీరియడ్ లాంగ్ ఎనఫ్ ఉండాలి, ప్లస్ రోలింగ్ విండో అయి ఉండాలి. అది స్టాగ్నెంట్ గా ఒకటి చూస్తే ఇట్ డజంట్ వర్క్ దట్ వే. అండ్ నేను లైక్ మీతో అసోసియేట్ అయిన తర్వాత ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ దట్ ఐ హ్యావ్ ఎస్ అన్ ఇన్వెస్టర్ ఇస్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆ లెవెల్లో, ఆ డెప్త్ లోకి వెళ్ళి ఈచ్ ఫండ్ కి ఎంత పర్ఫార్మెన్స్ ఉంది, నాకు అది చాలా అడ్వాంటేజ్ అయింది. అందుకనే ఇప్పుడు నేను అంత పెద్ద పోర్ట్ఫోలియో బెట్ చేయగలిగానంటే, కన్విక్షన్ వచ్చిందంటే I know that it is data driven and it's not an opinion based thing. Absolutely. అండ్ ఇప్పుడు మీ ఇన్వెస్టింగ్, అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయాలంటే కూడా మీరు నాకు చెప్పారు ఇంతకు ముందర దెర్ వాజ్ ఇన్సిడెంట్, లేదంటే మీరు కెరియర్లోనే మీరు ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు. ఇన్వెస్టింగ్ మీద మీరు ఫోకస్ చేశారంటే 2014 15లో ఒకళ్ళు మీకు ఝలక్ ఇచ్చారు అని చెప్పి అన్నారు. నేను సేల్స్ లో ఉండేవాడిని. సేల్స్ లో అతను ఏమన్నాడంటే, నువ్వు వీళ్ళ రంగులో ఉండవు, వీళ్ళ భాష తెలీదు, యుఎస్ లో ఉండే యుఎస్ లో అమ్మాలంటే బేసికల్ గా యూ హావ్ టు బి ఏబుల్ టు సోషల్లీ ఎక్లమటైజ్ కదా. సో ఇది న్యూ టెరిటరీ, న్యూ ప్రోడక్ట్స్, నీకు ఏం తెలియదు ఈ ప్రోడక్ట్స్ గురించి, నువ్వు హౌ విల్ యూ సక్సీడ్, నువ్వు అందుకని ఏ రూపాయి వచ్చినా జాగ్రత్తగా పెట్టుకో అన్న టైప్ లో ఇట్స్ కాంట్రాక్ట్ అని చెప్పాడు. బేసికల్ 1 year కాంట్రాక్ట్. మేనేజర్ అన్నా లేకపోతే ఎవరో పాపం మెంటర్ అని అనుకోవచ్చు అతను. అండ్ పాపం వెరీ ఫేర్ ఇంటెన్షన్. అతను ఒక యంగ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ అన్ MBA స్కూల్ చూసాడు. హీ వాంట్స్ టు మేక్ షూర్ హీ అండర్స్టాండ్స్ దట్ దిస్ ఇస్ నాట్ సస్టైనబుల్ థింగ్ అని పాపం అతను మంచి ఉద్దేశంతోనే చెప్పాడు. అది సార్ట్ ఆఫ్ లైక్ ట్రిగర్డ్ అ బిగ్గర్ క్వశ్చన్ ఇన్ మీ. ఏంటంటే ఎనీ కంపెనీ, ఇప్పుడు నేను 11 ఏళ్ళు మైక్రోసాఫ్ట్ లో చేశాను, ఎవ్రీబడి ఈస్ రీప్లేస్, రైట్? ఎస్పెషల్లీ విత్ ఏఐ అయితే అసలు లైక్ వన్ థింగ్ జనాలందరూ మిస్ అయ్యే కాన్సెప్ట్ ఏంటంటే, మా నాన్నగారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేశారు, మా ఫాదర్ అగ్రికల్చర్ కమర్షియల్ చేసి. ఒకవేళ మా నాన్నగారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేశారు అనుకో, ఒక సాలిడ్ కెమికల్ ప్రాసెస్ మీద ఆయనకు ఒక అండర్స్టాండింగ్ ఉంది అనుకో, స్టీల్ మేకింగ్ అనేది ఓవర్ డెకేడ్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం చేంజ్ అవుతుంది. ఆయన కెరియర్ అంతా ఒక 4-5 సెమినార్స్ అటెండ్ అయ్యి అవి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆయన 40-45 year కెరియర్ అయిపోవచ్చు, ప్రోగ్రెస్ అవ్వచ్చు కూడా. ఏఐ వచ్చేసరికి నేను జాయిన్ అయినప్పుడు మైక్రోసాఫ్ట్ లో యావరేజ్ కెరియర్ 5 years. అంటే నువ్వు ఒక మనప్పుడు కూడా టెక్నాలజీస్ మారుతుండే every 5-6 years కి. ఎగ్జాక్ట్లీ, మా టెక్నాలజీస్ మారేవి. నేను అనుకునేది అవి 5 year విండో ఉండేది. నన్ను అడిగితే ఏఐలో దట్ హ్యాస్ కంప్రెస్డ్ టు అబౌట్ 1 year. 1 year కి స్కిల్ రిప్లేస్మెంట్ ఇంపాసిబుల్ అన్నమాట. స్కిల్ రిప్లేస్మెంట్ అంటే ఇఫ్ యూ డోంట్ కీప్ అప్, అండ్ ఐ డోంట్ ఈవెన్ థింక్ వీవ్ స్క్రాచ్ ద సర్ఫేస్ ఆన్ వాట్ ఈస్ పాసిబుల్ విత్ ఏఐ. చాలా మంది వైబ్ కోడింగ్ ఇది అది అంటున్నారు, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏఐ ఉన్న పాసిబిలిటీస్ ఐ డోంట్ థింక్ వీవ్ ఈవెన్ స్క్రాచ్. అండ్ ఐమ్ టాకింగ్ విత్ సమ్మన్ హూస్ యాక్చువల్లీ విత్ ఇన్ వన్ ఆఫ్ దీస్ ప్లాట్ఫామ్ కంపెనీస్ హావ్ సీన్ దీస్ sort of products be implemented by customers, etc. ఇంకా మెయిన్ స్ట్రీమ్ లో I don't think we've seen what is possible with AI. I'll give you an example. ఒక బ్యాంక్, నార్వీజియన్ బ్యాంక్, ఈ ఇన్వెస్టింగ్ లో ఈక్విటీ రీసెర్చ్ టీమ్ కంటే వాళ్ళ ఏఐ ఏజెంట్స్ డిడ్ ఎ బెటర్ జాబ్. అండ్ ఇదే స్మాల్ ఏదో డౌన్ ద రోడ్ హైదరాబాద్ బ్యాంక్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ బ్యాంక్స్ ఇన్ యూరోప్. And they did better than, agents did better than the equity research team which has PhDs. So నేను ఏమంటున్నానంటే, ఈ ఈవెన్చువాలిటీకి జనాలు ప్రిపేర్ అయి ఉంటారు. దేర్ మే బి పాకెట్స్ ఇన్ యువర్ కెరియర్ వేర్ యు ఆర్ గోయింగ్ టు బి అన్ఎంప్లాయిడ్. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్ ఈవెన్చువాలిటీ. ఆ సినారియోలో యూ హ్యావ్ టు డీలింక్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఫ్రమ్ యువర్ ఇన్కమ్. ఎంప్లాయ్మెంట్, దానికి ఇన్వెస్టింగ్ ఇస్ ఓన్లీ పాత్. అది ప్రాబ్లీ ఆ కాన్వర్జేషన్ రియలీ హెల్ప్ మీ అలాట్. అందుకనే నేను ఇందాక కూడా చెప్పినప్పుడు ఆ బెంగళూరు ఎగ్జాంపుల్, కాస్ట్ ఆఫ్ లివింగ్, ఎవ్రీడే మై ఫోకస్ వాజ్ ఆన్ దట్. కూల్. అండ్ ఇప్పుడు మిమ్మల్ని చాలా మంది రీచ్ అవుట్ అవుతారు, ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇవ్వండి అన్న, ఇట్లా లెట్స్ సే, ఆర్ మీ కలీగ్స్, మీ సీనియర్స్, మీ జూనియర్స్, వెన్ దే కమ్ టు యూ అండ్ యూ గివ్ ఫైనాన్షియల్ అడ్వైస్, మెనీ పీపుల్ డోంట్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ దెమ్.
దే మేక్ సమ్ మిస్టేక్స్. అలాంటి కొన్ని కామన్ పిట్ ఫాల్స్ వాట్ డూ అబ్జర్వ్ విత్ అదర్ ఇన్వెస్టర్స్? Yeah, I mean, I think first of all, time, Papam. Like, I think nobody can get back time. Like a Buffett example, చెప్పినప్పుడు కూడా Buffett 66 years కి ఇన్వెస్ట్ చేయడం మొదలెడితే last 99% మిస్ అయిపోయాడు కదా. సో there's no getting back time. టైం అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో అందుకని నన్ను అడిగితే ఎంతో కొంత ఎర్లీ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి. నో సబ్స్టిట్యూట్ టు దట్. నెంబర్ 1. నెంబర్ 2, జనాలు ఏంటంటే ఓవర్ కాంప్లికేటింగ్ థింగ్స్, రైట్? సో అసెట్ క్లాసెస్ అంటారు, బిట్ కాయిన్ అంటారు, ఇవన్నీ చేయొచ్చు, కానీ యూ హ్యావ్ టు బీ ఇన్ అ సర్టన్ స్పెక్ట్రమ్. లైక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఇవాళ నేను ప్రైవేట్ బిజినెసెస్లో ఈక్విటీ తీసుకుంటా, అంటే పార్ట్నర్షిప్ కొనుక్కుంటా. దీస్ ఆర్ మల్టిపుల్ 10 crores కంపెనీస్, దాంట్లో 10% కొనుక్కున్నా యూఆర్ స్పెండింగ్ కానీ ఇదంతా నేను 5 ఏళ్ళు 8 ఏళ్ళ క్రితం చేయలేదు. ఎందుకంటే ఐ వాజ్ ఇన్ డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. నేను డెట్ క్లియర్ చేయాలి, సేవింగ్స్ ఉండాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఒక రిగర్లోకి రావాలి. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత నౌ ఐ నో మై ఫ్యామిలీ ఈస్ నాట్ గోయింగ్ టు గో బ్యాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్. అది ఇవన్నీ చూసి ఇప్పుడు నౌ ఐ కెన్ కాంప్లికేట్ ఇట్, రైట్, విత్ ఆల్ దీస్ బెట్స్ దట్ ఐఎమ్ మేకింగ్, బికాస్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ లెగసీ అనే కాన్సెప్ట్లోకి నేను వెళ్ళిపోయాను. కానీ చాలా మంది ఎర్లీ ఆన్లోనే స్టార్ట్అప్ ఇన్వెస్టింగ్ అంటారు. నిన్న ఒక దీంట్లో ఇన్స్టాకార్ట్ అనే ఒక కంపెనీ ఉంది, దాంట్లో 12 మంది వీసీలు డబ్బులు పెట్టారు. వీసీలు అంటే సెకోయా ఫండ్, వీళ్ళందరూ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్. దాంట్లో వెన్ ఇన్స్టాకార్ట్ వెంట్ టు ఐపీఓ, ద హైయెస్ట్ వాల్యుయేషన్, 7 of the VCs lost money. Right. In one of the most successful companies during COVID. వాళ్ళే చేయలేదు, మనం ఏంటి ఒక యావరేజ్ ఇన్వెస్టర్ గా లైక్ హౌ ఆర్ వి కాన్ఫిడెంట్? చాలా మంది స్టార్ట్అప్స్ లో పెడుతున్నాం అంటారు, ఇది అంటారు. ఫస్ట్ సెకండ్ థింగ్, అది కాంప్లికేషన్ అనేది ఎక్స్ట్రీమ్లీ అన్నెసరీ. థర్డ్ థింగ్ ఏంటంటే టూ మచ్ యాక్టివిటీ. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, దాన్ని కాంపౌండింగ్ ఇంటరప్ట్ చేయకూడదు. మధ్యలో ఏదో మార్కెట్ పడిపోతుంది, నేను 2 రోజులు తీసేసి పెడదాం అనుకుంటే యూ నో బడీ కెన్ గెస్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. 2022లో మార్కెట్ ఒక రోజు, ఈవెన్ April 4th, ఇయర్ April 4th మార్కెట్ ఒక రోజు 11%, 7% డౌన్ అవుతాయి. ఎలక్షన్స్ అప్పుడు కదా, ట్రంప్ ట్రేడ్ వార్ అనౌన్స్ చేసినప్పుడు కొన్ని టెక్ స్టాక్స్ ఆల్మోస్ట్ 20% కరెక్ట్ అయ్యాయి ఒక రోజు. నెక్స్ట్ రోజు 11% రికవర్ అయ్యాయి. మీరు ఆ రోజు అమ్మేసి నెక్స్ట్ రోజు ఉన్నారంటే మీరు ఆలోచించారు, ఆల్మోస్ట్ 31% స్వింగ్ మిస్ అయిపోయారు. సో యూ కెనాట్ గెస్ వాట్ విల్ హ్యాపెన్ ద నెక్స్ట్ డే. సో కన్విక్షన్ ఉంటే ఒక కంపెనీలో ఉంటే, ఎలాగైతే మనం ఒక ఇల్లునో ఒక కంపెనీలో ఉన్న షేర్నో మనం నిజంగా మనకను ఒక ల్యాండ్ ఉంటే అది రోజు పొద్దున్నే లేచి ఎంత రేట్ ఎంత పక్కన అడగం కదా. ఈ ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్ మార్కెట్స్ లో రోజు ఒక ప్రైస్ ఉంటుంది. ఆ ప్రైస్ ఎవరు డిసైడ్ చేశాడు, ఎందుకు డిసైడ్ చేశాడు, చాలా మంది కన్సెన్సస్ లో తెలియదు. సో పీపుల్ టెన్ టు ఓవర్ స్టిమ్యులేటెడ్. వాడు ఇది రికమెండ్ చేస్తున్నాడు, ఇది రికమెండ్ చేస్తున్నాడు, రిఫ్రెష్ కొట్టి చూడటం, అవన్నీ చాలా అన్ప్రొడక్టివ్ థింగ్స్. గాట్ ఇట్. కూల్. అండ్ లాస్ట్లీ ఇప్పుడు మీరు ఇండియాకి వచ్చారు, అండ్ లెట్స్ సే మీ ఇలాంటి వాళ్ళు ఇండియాకి వద్దాం అనుకున్న వాళ్ళకి, ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక వాట్ ఆర్ ద రైట్ ఆపర్చునిటీస్ మీరు రికమెండ్ చేస్తారు? రైట్ ఆపర్చునిటీస్ అంటే ఫస్ట్ నెంబర్ 1, ఫస్ట్ గెట్ యువర్ బేసిక్స్ ఆల్ డన్. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, 6 months ఎమర్జెన్సీ ఫండ్స్, ఇవన్నీ అయిపోయిన తర్వాత వన్ సజెషన్ ఇస్, ఇఫ్ యూ ఆర్ పుట్టింగ్ మనీ సమ్వేర్, డోంట్ బై అ హోమ్ ఇమీడియట్లీ. ఒక 1 year ఉన్న తర్వాత మీకు ఎన్విరాన్మెంట్ నచ్చిందా లేదా, ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలా. లైక్ మాకు ఫస్ట్ ఇయర్ కొంచెం వెనక్కి వెళ్ళిపోవాలన్న ఒక థాట్ అయితే వచ్చింది హైదరాబాద్కి వచ్చాక. ఎందుకంటే కొంచెం కష్టం రీఅక్లిమటైజ్ అవడం. నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు, నేను వెళ్ళి ప్రతి వీకెండ్ క్రికెట్ ఆడుకునేవాడిని అక్కడ. నేను ఐ మిస్ ఆల్ ఆఫ్ దెమ్, రైట్? సో కొంచెం కష్టంగానే ఉండదు సోషల్గా అక్లిమటైజ్ అవడానికి కూడా. కానీ ఆ ఆప్షనాలిటీ ఉంది. నేను అదే ఇల్లు కొనేసేసి నేను చాలా కమిట్ అయిపోయాను అనుకోండి, ఒక 10 కోట్ల ఇల్లు కొనేసాను, కమిట్ అయిపోయాను, రేపొద్దున అమ్మలేను. అది డెఫినెట్ గా ఎవడో అమ్మాలంటే ఆ రేంజ్ లో ఎవడో ఎమోషనల్ డెసిషన్ వచ్చేస్తుంది. సో అంతా అనవసరం. 1 year వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కాబట్టి అప్పుడు కొనుక్కోవచ్చు. అప్పటిదాకా ఏ లిక్విడ్ ఫండ్స్ లోనే పెట్టుకోవడం. థర్డ్ థింగ్ ఏంటంటే, ఇండియాలో చాలా మంది చాలా ప్రోడక్ట్స్ అమ్ముతుంటారు. ఎవ్రీబడి సెల్స్ ఇస్ అంటారు. బ్యాంక్కి వెళ్తే వాళ్ళు యూలిప్లు అమ్ముతారు, బయటకు వస్తే చిట్ ఫండ్ అంటారు. ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ అన్ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్. Stick to a plan, stick to it for 15-20 years, you will see magic happens. And anybody who is trying to complicate this for you is trying to cheat you. Yes. Those are 3 suggestions. Awesome. Wonderful, Anna. So it was great having you, and ilanti conversations inka mundu inka ekku cheyali. Super.
నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. నాట్ ఎ టాపిక్ దట్ ఐ టాక్ వెరీ Yes. ఆఫ్టెన్ ఇన్ అ పబ్లిక్ ఫోరం, కానీ సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ మీరు చేసేది కూడా. ఐ థింక్ ఇది ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్, రైట్? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ ఒక స్టేజ్ ఆఫ్ మనీ అచీవ్ చేయడం కానీ ఇట్ లెట్స్ యూ లివ్ లైఫ్ ఇన్ అ కంప్లీట్ మేనర్ వితౌట్ యాక్చువల్లీ హ్యావింగ్ టు వరీ, రైట్? ఆ యాంగ్జైటీని తీయగలిగే సిచ్యువేషన్లో మీరున్నారు. కరెక్ట్. సో అది ఇట్స్ సచ్ ఇన్ మై ఒపీనియన్, ఆల్దో yes you guys will make money, everybody should make money, it's such a noble thing because it's such an important core aspect of everyone's life. ఎస్పెషల్లీ ఇందాక చెప్పినట్టు ఇలాంటి ఏఐ వచ్చే టైమ్స్ లో ఇట్ ఇస్ బికమ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఈ ప్లాన్ లేకపోతే అండ్ మీలాంటి వాళ్ళతో వర్క్ చేయకపోతే ఎవ్రీ మంత్ దట్ యు ఆర్ లూజింగ్ ఇస్ హ్యూజ్ టైమ్ లాస్ట్. ఇట్స్ 1 8-year cycle మిస్ అవుతే, let's say you end up with 20 crores. 1 8-year cycle miss out, you're losing 20 crores. Right. So, I mean, it's such a crazy thing to think about. Compounding is the 8th wonder అన్నారు కదా. Yeah, exactly. Cool. Thanks a lot అన్న. మళ్ళీ Yeah. కలుద్దాము. Yeah, తప్పకుండా. Have a nice day. Thank you. Bye.